హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. రీసెంట్గా నిశ్చలాస్ కిచెన్లో పన్నీర్ బటర్ మసాలా ఇష్టమా, పాలక్ పన్నీర్ ఇష్టమా అంటే ఎక్కువ మంది బటర్ మసాలాకే ఓట్ వేశారు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్లు బటర్ వేసి అది కొంచెం కరిగిన తర్వాత 3 యాలక్కాయలు, ఒక 4 లవంగాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్‌ని పొడుగు పొడుగు ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ సేపు ఫ్రై అవ్వకూడదు. అందులోకి ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు 3, 1 ఇంచ్ అల్లం శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పొడవుగా సన్నగా కట్ చేసుకున్న 3 పెద్ద టొమాటోలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10 జీడిపప్పులను కూడా వేసి టొమాటోలతో పాటు ఉడకనివ్వాలి. అప్పుడప్పుడు మూత పెట్టుకుని టొమాటోస్‌ని కుక్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయి. ఏదన్నా స్పెషల్ డేస్‌లో ఒక స్పెషల్ డిష్ చేయాలి అంటే ఫస్ట్ మార్క్స్ దీనికే పడతాయి. అప్పుడప్పుడు మూత పెట్టుకుని ఇలా సాఫ్ట్‌గా టొమాటోస్ కుక్ అయ్యాక పక్కన పెట్టుకుని దీన్ని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుని ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి అది వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక పచ్చిమిరపకాయ, సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక ఒక టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, ధనియాల పొడి ఒక టీ స్పూన్, అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా. మీకు కావాలి అంటే కారం ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకుని ఈ మసాలా ఫ్లేవర్స్‌లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ వేసి సిద్ధం చేసి ఉంచుకున్న టమాటో, జీడిపప్పు, ఉల్లిపాయ పేస్ట్‌ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు స్టవ్‌ని సిమ్ టు మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత కంపల్సరీ కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేసాం కాబట్టి అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో, జాగ్రత్తగా ఫ్రై చేసుకుని కొంచెం నూనె ఇలా పైకి కనిపించిన తర్వాత ఇందులోకి 1 కప్ వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. మిక్సీ జార్ కడుక్కుని ఆ కప్పు నీళ్ళని వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వాటర్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్‌ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది ఆప్షనల్. కానీ ఇది వేస్తే కంపల్సరీ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఇది బాగా మరుగుతూ ఉండగా 200 గ్రాముల పన్నీర్‌ని ఇలా పెద్ద పెద్ద క్యూబ్స్‌గా కట్ చేసుకుని అందులో వేసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఏమాత్రం గరిటె పెట్టి ఫాస్ట్‌గా కలిపినా పన్నీర్ చిదిరిపోయే ఛాన్స్ ఉంది. అండ్ పన్నీర్‌ని ముందుగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది బిర్యానీలోకి, చపాతీ, పూరి ఆర్ సింపుల్‌గా చేసుకునే జీరా రైస్‌లోకి ఒక ఎక్సలెంట్ కాంబినేషన్. తర్వాత ఇందులోకి వేయాల్సిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఐటెమ్ కసూరి మేతి. ఇది లేకుండా పన్నీర్ బటర్ మసాలా ఉండదు. సో, కాంప్రమైజ్ కాకుండా లేకపోయినా సరే తెచ్చి పొడి చేసి వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని పైన జల్లి ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే. చూసారా? రెస్టారెంట్ స్టైల్‌లో పన్నీర్ బటర్ మసాలా చేసుకోవడం ఎంత ఈజీయో. సింపుల్‌గా ఇంట్లోనే ఇలాంటి డిషెస్‌ని చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ఇది ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. నిశ్చలాస్ కిచెన్‌కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.